హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈస్ సాదిక్ అలీ. నాకు తెలుగు అంత పర్ఫెక్ట్గా కాదు, స్టిల్ ఐ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. అయితే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను బేసిక్ టు అడ్వాన్స్ ఫ్రీగా నేర్పిస్తాను మీకు. అండ్ ఐ గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ హౌ యూ కెన్ ఇంప్లిమెంట్ యువర్ జాబ్స్. ప్రాక్టికల్గా నేర్చుకుందాం. చాలా వీడియోస్ లెంతీగా ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఆల్ ద కోర్సెస్ నేర్చుకుందాం. ఇది ఓన్లీ ఫర్ ఇంట్రొడక్షన్. అంటే ఒకటి వన్ సజెషన్ టు ఆల్ ద పీపుల్స్ గైస్, మీరు మీ మనీ వేస్ట్ చేయకండి. మీ మనీ వేస్ట్ చేయకండి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ సెల్ఫ్గా నేర్చుకుంటేనే బెటర్. ఎందుకంటే యూ విల్ గివ్ యువర్ ఓన్ టైం, యూ విల్ గివ్ యువర్ ఓన్ ఎఫర్ట్. అందుకోసమే ఎంత ఎఫర్ట్ ఇస్తే అంత డిజిటల్ మార్కెటింగ్ ఈజీగా వస్తుంది గైస్. నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు 40,000 స్పెండ్ చేశాడు డిజిటల్ మార్కెటింగ్ లెర్న్ చేయడానికి అడ్వాన్స్గా, ఓన్లీ ఫర్ సర్టిఫికేట్. ఓకే, ఆ సర్టిఫికేట్ యూజ్లెస్ గైస్. ఆ యూజ్లెస్ సర్టిఫికేట్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ సర్టిఫికేట్ ఈజ్ వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని నేర్చుకుంటున్నారు, కానీ దే డోంట్ నో ద స్కిల్స్. వాడి దగ్గర సర్టిఫికేట్ ఉంది, వాడు నేర్చుకున్నాడు, బట్ స్టిల్ ఈజ్ నాట్ గెటింగ్ జాబ్స్. వై? ఎంప్లాయర్ ఏమంటాడంటే, ఎవరైనా మీకు హైర్ చేస్తే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉంది, ఒక కాన్సెప్ట్ ఇస్తాడు. ఆ కాన్సెప్ట్ బట్టి మీరు ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే మీరు అది చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, గూగుల్ యాడ్స్లో ఎగ్జాంపుల్ చేస్తాను. 1,00,000 బడ్జెట్ ఉంది. ఆ 1,00,000 బడ్జెట్లో మీరు నాకు ఎంత బిజినెస్ తీసుకొస్తారు, ఎలా బిజినెస్ తీసుకొస్తారు, ఎలా అండ్ హౌ యూ విల్ గెట్ ద బిజినెస్. ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలంటే మనం ప్రాక్టికల్ చేయాలి. నేను చెప్తున్నా, ఈ కోర్స్ మీరు నేర్చుకోవాలంటే గైస్ ఫ్రీగా, మీరు ఇన్స్టిట్యూట్కి పే చేస్తున్నారు కదా, మీ అంతటా మీరే పే చేసుకోండి. ఒక 10,000 రూపీస్ మీరే మీ అంతటా పే చేసుకొని, ఒక 10,000 నేను పెడతాను డిజిటల్ మార్కెటింగ్కి, ప్రాక్టికల్గా నేర్చుకుంటానని మీరు డిసైడ్ అయితేనే ఈ కోర్స్ మీకు అండి. లేకుంటే వేస్ట్, లెర్నింగ్ వేస్ట్. సర్టిఫికేట్ కోసం కోర్స్ చేయడం, మీకు గూగుల్ సర్టిఫికేట్ కావాలంటే యూట్యూబ్లో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి యూట్యూబ్లో. మీకు ఓన్లీ సర్టిఫికేట్ కావాలంటే తీసుకోండి. బట్ ద థింగ్ ఈజ్ యూ నీడ్ అ ప్రాక్టికల్ నాలెడ్జ్ టు గెట్ అ జాబ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ గైస్. నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో వాట్ ఐ ఆమ్ కవరింగ్ ఈజ్ SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ A to Z చెప్తాను. ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ యాక్చువల్ ఏంటిది, అండ్ గూగుల్, బింగ్, యాండెక్స్ అండ్ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్లో ఇది గూగుల్లో, బింగ్లో, యాండెక్స్లో ఎలా యూజ్ చేయొచ్చు, అండ్ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఏంటిది, అండ్ SEO అంటే ఇది నేర్చుకుందాం. మనం దీంట్లో ప్రాపర్గా A to Z నేర్చుకుందాం. అండ్ నెక్స్ట్ SEM, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏంది, ఇన్వాల్వింగ్ ప్రమోషన్స్ ఆఫ్ వెబ్సైట్స్. ఓకే, involves the promotion of website by increasing visibility in search engine result. SERP, ఇది పెయిడ్ అడ్వర్టైజింగ్లో వస్తుంది గైజ్. ఇన్ పెయిడ్ అడ్వర్టైజింగ్ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ వస్తుంది. ఇది ఎలా పెయిడ్ మార్కెటింగ్ చేయాలి, ఎలా సర్చ్ ఇంజిన్, ఎలా SEMలో పర్ఫెక్షన్ కావాలి, అడ్వాన్స్ కావాలి, ఇది మనం ఈ టోటల్ కోర్స్లో నేర్చుకుందాం. నెక్స్ట్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, ఎలా మన సోషల్ మీడియా పేజెస్కి ఆప్టిమైజ్ చేయాలి, ఇది కూడా నేర్చుకుందాం. అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా నేర్చుకుందాం. ఇక్కడ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఉంది, ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంది. ఇది పెయిడ్ అడ్వర్టైజింగ్. నెక్స్ట్ ఇది పెయిడ్ అడ్వర్టైజింగ్ వచ్చింది. ఇది ఎలా, సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంది అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇది నేర్చుకుందాం. నెక్స్ట్ మనం ఈమెయిల్ మార్కెటింగ్. ఇవాళ రేపు ఈమెయిల్ మార్కెటింగ్ బూమ్ ఉంది, కానీ ఇట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్టింగ్ ఈజ్ వితిన్ 2 to 3 years ఈమెయిల్ మార్కెటింగ్ మొత్తం క్లోజ్ అయిపోతుంది గైస్. వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ నెక్స్ట్ ఐ విల్ టెల్ యూ. అండ్ ఈమెయిల్ మార్కెటింగ్, సెండింగ్ ఈమెయిల్ టు యువర్ ప్రాస్పెక్ట్స్, ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ కస్టమర్స్కి ఎలా ఈమెయిల్ పంపాలి, ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా వర్క్ చేస్తుంది, ఈమెయిల్ మార్కెటింగ్తో మనం యూజ్ ఏంది. అండ్ నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్, క్రియేటింగ్, పబ్లిషింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ కంటెంట్ ఫర్ టార్గెటింగ్ ఆడియన్స్. ఇది కంటెంట్ మార్కెటింగ్ ఎలా చేయాలి. ఎందుకంటే మీరు ఈ కాన్సెప్ట్ చూడండి, ఓవరాల్గా డిజిటల్ మార్కెటింగ్ మొత్తం కవర్ అయిపోతుంది దీంట్లో. నెక్స్ట్ మనం అఫిలియేట్ మార్కెటింగ్ గురించి నేర్చుకుందాం. అర్నింగ్ మనీ ఇన్ ఫార్మ్ ఆఫ్ కమిషన్,
ఇది అఫిలియేట్ మార్కెటింగ్ కమిషన్ బేస్లో మనం ఎర్న్ చేస్తామని, ఎలా ఎర్నింగ్ చేయాలి మనం, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో నుంచి కూర్చొని ఎట్లా ఎర్న్ చేయాలి. దర్ ఆర్ సో మెనీ పీపుల్స్ హు ఆర్ ఎర్నింగ్ మనీ బై సిట్టింగ్ ఎట్ దర్ హోమ్. అయితే ఎలా ఎర్న్ చేయాలి. ఓకే, ఈ నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏంది. సో గైజ్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఈ చాలా 8 కాన్సెప్ట్స్ ఉన్నాయి గైజ్. 8 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 8 కాన్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి మనం కవర్ చేద్దాం ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో. అండ్ వన్ మోర్ థింగ్ గైజ్, ఇప్పుడు సార్ నేను డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పర్ట్ కావాలంటే ఎలా. అయితే డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పర్ట్ కావాలంటే మీరు అన్ని కోర్సెస్ నేర్చుకోవాలని అవసరం లేదు గైజ్. ఇవి అన్నీ మీకు రావడం ఒక 50% వస్తే చాలు. కానీ యూ హ్యావ్ టు బి ఎక్స్పర్ట్ ఇన్ సంథింగ్ ఎల్స్. దీంట్లో దాంట్లో మీరు చాలా ఎక్స్పర్ట్ ఉండాలి. లైక్ ఎస్సిఓలో ఒక దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటే దీంట్లోనే ఉండాలి ఎక్స్పర్ట్. నెక్స్ట్ కాదు, నేను సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ నాకు ఇష్టం, నేను దీంట్లో ఎక్స్పర్ట్ ఉండండి. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో ఎక్స్పర్ట్ ఉండండి. సోషల్ మీడియా అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే అఫిలియేట్ మార్కెటింగ్లో ఎక్స్పర్ట్ ఉంటాను నేను. ఐ లైక్ అఫిలియేట్ మార్కెటింగ్, ఐ లైక్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ హోమ్, ఐ లైక్ గివింగ్ జాబ్స్ టు సమ్ పీపుల్ అండ్ హౌ బిజినెస్ ఎలా చేయాలి, B2B బిజినెస్ ఎలా చేయాలి అఫిలియేట్ మార్కెటింగ్తో. ఇది మీరు ఒక నీచ్ని పట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థం కాదు, లర్న్ చేసేటప్పుడు మెల్లగా యూ విల్ అండర్స్టాండ్. స్లోలీ యూ విల్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ I'll guide you, don't worry. I'm here to guide you and I'll guide you, don't worry. Okay guys, please, if you really like this video, please like and subscribe, and please encourage me by subscribing my channel guys. Okay, and next video is coming soon, and I am preparing each and every topic టు మీకు మీరు ఎలా నేర్చుకోవాలి, మీరు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను చెప్తాను. ఇంకోటి గైజ్, లాస్ట్ థింగ్, కీప్ దిస్ మనీ విత్ యూ. గైజ్. ఒక 10,000 రూపీస్ మీరు పెట్టుకొని, ఇప్పుడు కాదు, అరే సార్ ఇప్పుడు లేదు సార్ ఎలా నేను వినదా అంటే, ఇప్పుడు కాదు, టైం వస్తుంది, నేను చెప్తాను ఎలా చేయాలి. ఎలా చేస్తే ఈజీగా మీరు 10,000 కాకుండా అట్లీస్ట్ 5,000 కూడా మీ పాకెట్లో ఉంటే ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. ఎలాగైనా మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనీ ఇస్తారు కదా గైజ్, ఇవ్వరా, వేస్ట్ చేస్తారు మనీ ఓన్లీ ఫర్ సర్టిఫికేట్ గైజ్. యూ విల్ గెట్ లాట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ గైజ్, మెనీ ఆఫ్ సర్టిఫికేట్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్. మీకు నాలెడ్జ్ ఉంటే చాలా సర్టిఫికేట్స్ మీరు ఈజీగా తీసుకురావచ్చు. జాబ్స్ కూడా దేర్ ఆర్ చాలా సాలరీస్ కూడా ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్కి, కానీ దెర్ ఆర్ నో ఎక్స్పర్ట్స్ లేరు. Okay guys, thank you very much, see you soon. Okay, bye.